వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కావ్య పాపకు ఏమైంది, మొన్నేమో ఆకాశానికి ఎత్తేసారు, ఇప్పుడేమో పాతాళానికి తొక్కేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనేది ఈరోజు క్రికెట్ని ప్రేమించే, క్రికెట్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటుంది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కషన్ కూడా చేయబోతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కావ్య మారన్ చాలా చిన్న వయసులోనే ఆవిడ ఒక సెలబ్రిటీ. ఎందుకంటే ఆమె తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణం కావచ్చు. ఆమె తండ్రి ఎవరంటే కళానిధి మారన్, ఆయనే సన్ గ్రూప్ అధినేత, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. చాలా తక్కువ వయసులోనే ఆవిడ ఐపీఎల్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ జట్టుకు ఓనర్ కావడం, దాన్ని కొనుగోలు చేయడం, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. నిజానికి దాంట్లో హైదరాబాద్కి సంబంధించిన ప్లేయర్స్ ఎవరు ఉండరు, కానీ తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రం హైదరాబాద్ అనే పేరున్న కారణంగా జట్టును ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఆ క్రమంలో ఎప్పుడు కూడా కావ్య మారన్ వార్తల్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చాలా తక్కువ ఏజ్లోనే క్రికెట్ జట్టును కొనుగోలు చేయడం, దానికి యజమాని కావడం ఒక ఎత్తు అయితే, ఆ ఐపీఎల్ సీజన్ ఏ సీజన్ అయినా సరే ఆ ఒక స్పెషల్ అపీరెన్స్తో వస్తుంది అక్కడికి. ఆవిడ ఎమోషన్స్, ఆవిడ ఏదైతే బాల్ ఎవరిని క్యాచ్ పట్టినప్పుడు కానీ, అవుట్ అయినప్పుడు కానీ, లేకపోతే అలా ఏ ఇష్యూ అయినా సరే ఆమె స్పందించే ఒక ఎమోషన్ ఎప్పుడు కూడా మీడియా ఆమె మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. టాక్ ఆఫ్ ది గ్రౌండ్ అవుతుంది ఆవిడ ఎప్పుడు కూడా. చాలాసార్లు సోషల్ మీడియాలో ఆ మూడ్స్, ఆమె స్వింగ్స్, ఆమె ఎమోషన్స్ కూడా చాలాసార్లు వైరల్ అయిన పరిస్థితి ఉంది. అలా కావ్య పాపాన్ని సోషల్ మీడియా ఆమెను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది, ఆ స్థాయిలో పాపులర్ అయింది. అలాంటి కావ్య మారన్ ఈరోజు నిజంగానే ఇండియా మొత్తం కూడా ఆమె వైపు వేలెత్తి చూపించేలాగా ఒక పని చేశారు ఆవిడ జట్టుకు సంబంధించి. రేపు ఇంగ్లాండ్లో 100 లీగ్ జరగబోతా ఉంది ఐపీఎల్. దానికి సంబంధించి అక్కడ ఆక్షన్ జరిగింది, ఆటగాళ్ళు వేలం జరిగింది. దానిలో భాగంగా తమ జట్టు ఏదైతే ఎస్ఆర్హెచ్ జట్టు ఏదైతే ఉందో దాని ఓనర్గా ఉన్న ఈవిడ, అదేవిధంగా ఈవిడ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి చెందిన లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం జరిగింది. సో అయితే ఈ కొనుగోలు చేసిన దగ్గర నుంచి చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇంత జరుగుతూ ఉంటే, పాకిస్తాన్ ఆటగాళ్ళని ఇండియా జట్టు కొనుగోలు చేస్తూ ఉంటే బీసీసీఐ ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ బీసీసీఐకి సంబంధమే లేదు. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్లో జరిగే లీగ్ అది, 100 లీగ్ అది, కేవలం ఫ్రాంచైజీలే పాల్గొంటే వాళ్ళే ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అక్కడ. సో బీసీఐకి సంబంధం లేదు, బీసీఐ ఇన్వాల్వ్ కాదు దీనిలో. అయితే నెక్స్ట్ అసలు ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది అంటే బికాస్ ఆఫ్ అబ్రార్ అహ్మద్. అతను పాకిస్తాన్కి చెందిన వాడైనంత మాత్రాన అతని మీద ఇంత వ్యతిరేకత ఎందుకు, ఆటను ఆటలాగే చూడాలి కదా అంటారేమో చాలా మంది. ఈరోజు ఇండియాలో క్రికెట్ని ఒక దేవుళ్లాగా చూస్తారు, క్రికెటర్స్ ఆరాధిస్తారు చాలా మంది అభిమానులు. సో ఈరోజు ఇండియా ఎంత ఎమోషనో మనకి, మన దేశం ఎంత ఎమోషనో, ఈ దేశంలో క్రికెట్ కూడా ఒక ఎమోషన్. అలాంటిది ఇండియాని వ్యతిరేకించే ఒక దేశం పాకిస్తాన్. అలాంటి దేశానికి సంబంధించిన అతన్ని ఎలా జట్టులోకి తీసుకుంటారనేది కొంతమంది ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా అతని వివాదాల్లో కూరుకుపోవడం. ఎప్పుడు కూడా చాలా సార్లు మనం చూస్తే వింగ్ కమాండర్ అభినవ్ వర్ధమాన్ ఆ రోజు పాకిస్తాన్కి చిక్కారు. ఆయన రిలీజ్ అయ్యే క్రమంలో ఆయన ఏదో టీ తాగుతూ లాస్ట్ ఇది నాకు పాకిస్తాన్లో అని చెప్పి కోట్ చేస్తే ఈయన సోషల్ మీడియాగా చాలా వ్యంగ్యంగా స్పందించడం జరిగింది. అంతేకాదు చాలా సార్లు మన ఆటగాళ్ళని ర్యాగింగ్ చేయడం, మన దేశం మీద కామెంట్ చేయడం, అదేవిధంగా స్లెడ్జింగ్ చేయడం, ఇట్లాంటి అన్నింటిలో అతను ఇన్వాల్వ్ అయి ఉంటారు అబ్రార్ అహ్మద్. అతని క్యారెక్టర్ ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉంటుంది. అందుకే ఈ రోజు ఎస్పెషల్లీ పెహల్గామ్ లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఇష్యూని, పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి ఇష్యూని మన వాళ్ళు ఒక ఎమోషన్ లాగే చూస్తూ ఉన్నారు దేశ ప్రజలు. మనం చూస్తే ఆసియా కప్ లో కానీ, ఆ తర్వాత జరిగిన వరల్డ్ కప్ లో కానీ, ఐపీఎల్ వరల్డ్ కప్ లో కానీ, T20 వరల్డ్ కప్ కానీ ఎక్కడ మన దేశ ఆటగాళ్ళు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. అంటే అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అలాంటి సమయంలో ఇంతటి వివాదాల్లో ఉండి అది కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆటగాళ్ళని కొనుగోలు చేయడం పట్ల ఆమె మీద చాలా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. దానికి తోడు ఈరోజు ఇండియాలో ఎంత వ్యతిరేకత వస్తూ ఉందో అదే సమయంలో అటు పాకిస్తాన్కి సంబంధించి ఆవిడకి మద్దతు కనిపిస్తూ ఉంది. కొంతమంది కావ్య మేము మీకు అండగా ఉన్నామని చెప్పి పోస్టులు పెడతా ఉంటే ఇది ఇంకా ఇండియన్స్ లో నెగిటివిటీని పెంచుతూ ఉంది. అయితే ఇంత జరుగుతుంటే ఆవిడ ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఇంకో చర్చ. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటికే అక్కడ అతను అసలు ఆడతాడా లేదా రేపు ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత అన్న చర్చ ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే సన్ రైజర్స్కి సంబంధించి సోషల్ మీడియా ఖాతాలు చాలా బ్లాక్ అయిపోయినాయి, రిపోర్ట్లు కొట్టి చాలా మంది ఇండియన్స్. కొంత రీట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా జరగాల్సిన డ్యామేజ్ అంటే ఇప్పటికే జరిగిపోయింది. వాళ్ళని ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో, ఎవరైతే బ్రాండ్ వాల్యూ మీద ఫోకస్ పెట్టిన వాళ్ళు ఎవరున్నారో అందరూ కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు అతని ప్లేస్లో ఇంకొకరిని తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఇంత జరుగుతుంటే ఆవిడ ఎందుకు స్పందించలేదంటే తాను ఇలాంటి సెన్సిటివ్ పీరియడ్ మీద స్పందిస్తే ఇంకో కాంట్రవర్సీ అవుతుందేమోనని ఆవిడ ఆలోచించి కానీ సన్ రైజర్స్ ప్రతినిధులు కానీ, ఈవెన్ కావ్య మారన్ కానీ ఈ ఇష్యూ ఇంత దూరం వెళ్తుందేమో, ఇంత సెన్సిటైజ్ అవుతుందేమో, దీని మీద ఇంత వివాదం చెలరేగుతుంది, తమ మార్కెట్ మీద కూడా దెబ్బ పడుతుంది అని చెప్పి ఇన్ని రోజులు
రోజులు ఆలోచించి ఉంటారు. అందుకే ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చింది. మరి ఇప్పటికైనా ఈ అంశం మీద కావ్య మారన్ ఒక జట్టు యజమానిగా దీని మీద కొంతైనా సరే ఒక స్టేట్మెంటో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే బెటర్ అనుకోవాలి మనం. అది కాదు ఇలాగే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాము అంటే ఇప్పటికీ ఆవిడ ఒకప్పుడు ఎలాగైతే ఆఖరికి ఆవిడ నవ్విన ఎమోషన్ లేకపోతే ఆవిడ ఆశ్చర్యపడుతున్న ఎమోషన్ కూడా క్యాప్చర్ చేస్తే సోషల్ మీడియాలో ఆవిడ ట్రెండ్ చేసేవాళ్ళు, కావ్య పాపాన్ని ముద్దు పేరు పెట్టి. మరి అలాంటిది ఈ రోజు ఆవిడ మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ఆ కావ్య మారన్ మీద ఇంకా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఇండియాకి చెందిన వ్యక్తి అయి ఉండి భారతదేశం మీద ప్రేమ లేని వ్యక్తుల్ని జట్లోకి తీసుకోవడం ఒకటైతే, అందులో కూడా ఒక ఉద్వేగం కదా, ఒక ఎమోషన్ మనకి దేశం అంటే. ఆ ఎమోషన్ లేని వాళ్ళు ఒక జట్టుకు ప్రాతినిధ్యం ఎలా వహిస్తారు, ఒక యజమానిగా ఎలా ఉంటారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు మరి కావ్య మారన్ టీం తమ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి.